హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే నిద్ర లేచాము. జున్ను బన్ను అయితే ఇప్పుడే లేస్తున్నారు. వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఐస్ క్రీమ్స్ వస్తే ఐస్ క్రీమ్స్ కొన్నాము పిల్లలకి. తింటున్నారు. ఇంకైతే మా నాన్న ఇప్పుడే వినకుండే వెళ్ళి ఫిష్ అయితే తీసుకొచ్చాడు. దాన్ని అయితే మా అమ్మ క్లీన్ చేద్దాం అనుకుంటుంది. బయట అయితే చూడండి ఎంత బాగుందో వెదర్. ఫుల్ కూల్గా ఉంది. ఇంకైతే మళ్ళీ కడగడానికి ఫుల్ ప్రిపరేషన్గా సాల్ట్, ఉప్పు, కళ్ళుప్పు అంటారు కదా, అంతా వేసేసి అమ్మ అయితే కడుగుతుంది. వెదర్ కూల్గా మంచి వేడివేడిగా ఫిష్ పులుసు చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఫిష్ అయితే తెచ్చాడు. ముందు రోజు వచ్చి చికెన్ తెచ్చాడు. ఇంకా అందుకని చికెన్ మళ్ళీ ఎందుకు అని చెప్పి ఫిష్ తీసుకొచ్చారు ఈరోజు. ఇంకైతే ఫిష్ అయితే కడిగేసి ఇంక తీసుకెళ్తుంది మా అమ్మ అయితే ఫిష్ చేయడానికి. జున్ను బన్ను అయితే టిఫిన్ చేసేసి కూల్ డ్రింకులు, ఐస్ క్రీమ్స్ అవి కొనుక్కొచ్చాడు మా నాన్న. మళ్ళీ అవి తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళిద్దరూ. ఇంకైతే వంట అయితే మొదలు పెట్టాలి. ఇప్పటికే ఆఫ్టర్నూన్ 2 అయిపోయింది టైము. ఎందుకంటే వినకుండా వెళ్ళాడు కదా టిఫిన్ చేసి, లేట్ అయింది వచ్చేసరికి. అందుకని ఇంకా ఫాస్ట్గా మా అమ్మ అయితే ఫిష్ పులుసు అయితే చేసేసింది. ఇంకా వీడియో ఎందుకులే అని చెప్పి తీయలేదు, ఇప్పటికే లేట్ అయిందని. ఇంకా పిల్లలకైతే ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను. 3:30 కల్లా అయిపోయింది చేయడము. ఇంకా పిల్లలకి ఫుడ్ పెట్టిన వాడికైతే అన్నం వద్దని ఏడుస్తున్నాడు. కానీ ఎలాగో పెట్టేశాను, ఫుల్గా వాటర్ తాగిచ్చాను. ఇంకైతే ఈవినింగ్ 5 అయిపోయింది కదా, బయట తిప్పుదామని బయట తీసుకెళ్తుంది మా అమ్మ. అక్కడైతే ఇంకా చెత్త, మా ఇంటి పక్కనే గ్రౌండ్లా ఉంటుంది, దాంట్లో ఉన్న కాగితాలు ఏమైనా ఉంటాయి అన్నీ చేయించి కాలుస్తుంది. చిరాగ్గా ఉందని ఇక్కడ మా బైక్స్ అయితే పెట్టుకుంటాము ఈ ప్లేస్లో. ఒకటి నాది, ఒకటి మా నాన్నది. ఇదైతే నా స్కూటీ పాడైపోయింది, దాన్ని అమ్మాలనుకుంటున్నాము. ఇంకా ఈవినింగ్ 7 అలా అయిపోయింది. ఇద్దరికి ఇంకా స్నానం చేపించి ఫుడ్ అయితే పెట్టాలి. మేమందరం అయితే టీ తాగాము. వీళ్ళకైతే లాలీపాప్స్, చాక్లెట్స్ అవి ఇవి తెచ్చాడు మా నాన్న. తినేసి ఆడుకుంటున్నారు. అంతే అండి బ్లాగ్. బాయ్.